సాయంకాలం సమయంలో అవంతిక తన పుస్తకం పైన ఒక అందమైన బొమ్మను గీస్తోంది. మ్యాగీ అవంతిక దగ్గరకు వచ్చి ఇలా అడుగుతోంది. ఎవరి బొమ్మ గీస్తున్నావ్ అవంతిక? ఎంత అందంగా ఉంది. నాకు పుట్టబోయే పాప బొమ్మ మ్యాగీ. ఓహో, అవునా, చాలా బాగుంది. మరి బాబు బొమ్మ గీయవా? గీస్తాను. అవంతిక, నీకు ఒక బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏమిటి అది మాగీ? కళ్ళు మూసుకో అవంతిక, నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. సారీ, ఇప్పుడు చూడు అవంతిక. ఎలా ఉంది అవంతిక? చాలా బాగుంది మ్యాగీ. నీకు ఒకటి చెప్పనా అవంతిక? ఈ పెన్నుకి ఒక ప్రత్యేకత ఉంది. అది తెలుసుకుంటే నువ్వు ఆశ్చర్యపోతావు. వావ్, చాలా బాగుంది మ్యాగీ. ఈ పెన్ను గురించి ఏదో చెప్తా అన్నవు కదా, చెప్పు మాగీ. అవంతిక చాలా సంతోషంతో పుస్తకం పైన బొమ్మని గీస్తూ ఉంటుంది. అంతలో మ్యాగీ ఏమి గీస్తున్నావు అవంతిక అని అంటది. అవంతిక ఎవరితో మాట్లాడుతోంది? మొన్న కింద పడిపోయింది కదా, అందుకే మతిస్థిమితం కాని అయిందా ఏంటి అని గంగవ్వ తనలో తానే అనుకుంటుంది. అలా అనుకోని గంగవ్వ అవంతిక దగ్గరకు వచ్చింది. అదేంటి అత్తయ్య ఇలా వచ్చారు? ఏదైనా పని ఉందా? అవంతిక కంగారుగా అంటుంది. ఏమి చేస్తున్నావ్ అవంతిక? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. అది అత్తయ్య, మరి ఏమీ లేదు, కడుపులో పాప తన్నుతున్నట్టు అనిపిస్తోంది. పాపతోనే మాట్లాడుతున్నా అత్తయ్య. గంగవ్వ అది విని చాలా సంతోషం పడుతుంది. కొంచెం సేపు అయ్యాక గంగవ్వ అవంతికతో మాట్లాడుతూ ఉండిపోతుంది.